హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రైట్ లైన్ మీద ఒక ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ద స్ట్రైట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ఏ అండ్ బి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. వెన్ AB divides in the ratio of 2:3 at minus 5, 2 point, AB is divided in the ratio of 1:2 at minus 5, 4 point. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి P, Q bisects AB. సో క్వశ్చన్ వచ్చేసి ద స్ట్రేట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఏ అండ్ బి అని చెప్పాడు. స్ట్రేట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ ఏ అండ్ బి అన్నాడు. అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయమని చెప్పాడు. దానిలో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏబి డివైడ్స్ ఇన్ ద రేషియో ఆఫ్, అంటే ఏబి యాక్సిస్ ఏబి పాయింట్స్ అనేవి దాట్ విల్ డివైడ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 రేషియోలో డివైడ్ అవుతుంది. అండ్ ఆ పాయింట్ ఏంటి -5, 2. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. సో లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఈస్, స్ట్రేట్ లైన్ ఫైండ్ చేయాలంటే ఈక్వేషన్ అంటే x/a + y/b = 1. సో మనం ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి AB డివైడ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పాయింట్ వస్తుంది. ఇది ఒక స్ట్రేట్ లైన్ అనుకోండి, x/a + y/b = 1 అనుకోండి. సో ఏమన్నా 2:3 రేషియో అన్నారు. సో 2:3 x యాక్సిస్ కాబట్టి 2, ఇక్కడ 3, 2:3 రేషియో. ఈ పాయింట్ ఏమవుతుంది, A,0 అవుతుంది. పాయింట్ బి ఏమవుతుంది, అంటే ఈ యాక్సిస్లో ఎక్స్ పాయింట్ ఉండదు కాబట్టి 0, బి పాయింట్ కాబట్టి బి అని పెట్టుకున్నాం, ఏ పాయింట్ కాబట్టి ఏ పెట్టుకున్నాం. సో డివైడ్స్ మధ్యలో డివైడ్ అవుతుంది చూడండి. అక్కడ పాయింట్ ఏం చెప్పాడు, అక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చాడు -5, 2. సో క్వశ్చన్ ఇచ్చింది మొత్తం రాసుకున్నాం. ఇప్పుడు మనది ఏంటి, స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. అంటే మనం స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే ఈ ఈక్వేషన్ మనం ఫైండ్ చేయాలి కానీ మనకి ఏ వాల్యూ తెలియదు, బి వాల్యూ తెలియదు. ఇవి రెండు ఫైండ్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. సో ఏబి పాయింట్స్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ -5, 2 ఈజ్ అ పాయింట్ వేర్ డివైడ్స్ ద ఏబి అనేది డివైడ్ చేస్తుంది ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంట ఫార్ములా, ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది డివైడ్ చేస్తుంది కదా ఎగ్జాక్ట్ మిడిల్లో, పాయింట్ ఈక్వల్స్ టు mx2 + nx1/m + n, my2 + ny1/m + n. ఇది కూడా ఒక పాయింట్. ఓకే, -5, 2 అనేది ఎక్కడ మిడిల్ పాయింట్ కదా, ఆ పాయింట్ రాసుకున్నాం. ఇటు సైడ్ ఫార్ములా ఏమో ఇది. సో ఇందులో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలంటే x1, x2, y1, y2 వాల్యూస్ మనకు రావాలి. ఇదేంటి, ఇది x1, y1, ఇది x2, y2. అంటే ఏ పాయింట్ ఏంటి x1, y1, బి పాయింట్ ఏంటి x2, y2. ఓకే, అండ్ mn వాల్యూ అంటే m:n, అంటే ఇది మన రేషియో ఏంటి 2:3 కదా. సో m వాల్యూ ఏమో 2, n వాల్యూ ఏమో 3. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ బి వాల్యూ వస్తాయి. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏ వాల్యూ ఏమో A,0 కాబట్టి ఇది x1, y1, బి వాల్యూ ఏమో 0, b కాబట్టి x2, y2. m:n రేషియో ఏంటి 2:3. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ mx1 + nx1/m + n, my2 + ny1/m + n. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అన్ని. సబ్స్టిట్యూట్ చేసుకున్నాక మనకి ఏమొచ్చింది, 2 × 0 అంటే 0, + 3a/3 + 2 అంటే 5, 2b + 0/5. సో 3a/5, 2b/5. సో ఈ 2 పాయింట్స్. సో ఈ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పాయింట్, ఈ x పాయింట్, ఈ y పాయింట్ ఈక్వల్. సో 3a/5 ఈజ్ ఈక్వల్స్ టు -5, 2b/5 ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది కదా. ఏ వాల్యూ ఏమొచ్చింది -25/3 వచ్చింది, బి వాల్యూ ఏమో 5 వచ్చింది. ఈ ఏబి వాల్యూ తీసుకొచ్చి మనం స్ట్రేట్ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇది x/a + y/b = 1 కదా. x/a వాల్యూ ఏంటి -25/3 + y/b వాల్యూ ఏంటి 5 ఈజ్ ఈక్వల్స్ టు 1. 3x/-25 + 5/y ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 25 ఎల్సిఎం తీసుకోండి. -3x + 5y = 1 అవుతుంది. -3x + 5y ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఈ టర్మ్స్ అన్ని ఇటు సైడ్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా ఎక్స్ టర్మ్కి. సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 3x - 5y + 25 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. ఓకే, ఇంకో ప్రాబ్లం కూడా, సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ ఇలానే ఇచ్చాడు. దానికి కూడా మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం మళ్ళొకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏబి ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2 ఎట్
-5, 4. ఇంత ముందు లాగానే మనకి ఫస్ట్ ఏం ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు 1:2 అంట, అంటే m వాల్యూ n వాల్యూ ఇచ్చాడు, పాయింట్ కూడా ఇచ్చాడు, మనకి స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటుండు. సో మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? సో -5, 4 ఈజ్ అ పాయింట్ విచ్ డివైడ్స్ AB ఇన్ ద రేషియో 1:2 ఇంటర్నల్లీ కదా. సో మనకి వాల్యూస్ కూడా మనకు తెలుసు. ఏ వాల్యూ ఏంటి A,0, B వాల్యూ ఏంటి 0, B, m:n వాల్యూ ఏంటి 1:2. సో ఈ ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంతకుముందు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ -15 వచ్చింది, ఏ వాల్యూ -15/2 వచ్చింది, B వాల్యూ 12 వచ్చింది. ఇది సేమ్ ఇంతకుముందు లాగానే ఉంది కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ వాల్యూ వస్తుంది, B వాల్యూ వస్తుంది. ఆ 2 ఏ వాల్యూ B వాల్యూ తీసుకొచ్చి మనం x/a + y/b = 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో x/-15/2 + y/12 = 1. సో 2x by -15 + y/12 = 1. సో -15, 12 LCM ఏంటి 60, -8x + 5y. తెలుసు కదా మీకు ఇది ఎలా చేయాలో. 2x by -15 × 60 కదా LCM. ఓకే, 15 1s 15 4s ఏమవుతుంది 4 2s 8x. ఓకే, మైనస్ ఉంది కాబట్టి -8x + 5y/60 = 1. సో -8x + 5y = 60. సో ఏమవుతుంది, ఇది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 8x - 5y + 60 = 0. ఇది స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. ఓకే, క్వశ్చన్లో మనకు రేషియో ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి అది డివైడ్ అంటే మిడిల్లో డివైడ్ అవుతుందని చెప్తే ఈ రకంగా సాల్వ్ చేయాలి. m:n వాల్యూ ఏమో రేషియోని m:n తీసుకోవాలి, ఒక పాయింట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫార్ములా ఏంటి mx2 + nx1/m + n, my2 + ny1/m + n. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఇంకొక ప్రాబ్లం వచ్చేసి థర్డ్ వన్ ఏంటి, p, q బైసెక్ట్స్ AB. p, q అనే పాయింట్ అనేది బైసెక్ట్స్ AB పాయింట్స్ని బైసెక్ట్ అవుతుంది. సో లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఫైండ్ చేయాలి కాబట్టి x/a + y/b = 1 అనుకుందాం. సో ఈ స్ట్రేట్ లైన్లో ఇది x, ఇది y పాయింట్, ఇక్కడ ఏ పాయింట్ వస్తుంది అంటే A,0, ఇక్కడ B పాయింట్ వస్తుంది 0, B. బైసెక్ట్ ఎక్కడ అవుతుంది p, q. ఇక్కడ మనకి వాల్యూస్ ఇవ్వకుండా మనకి p, q అనే ఇచ్చాడు. సో p, q అనేది బైసెక్ట్ అవుతుంది. సో p, q ఈజ్ అ మిడ్ పాయింట్ ఆఫ్ AB కదా. సో p, q = a + 0/2 0 + b/2. మిడ్ పాయింట్ అంటే ఏంటి, ఈ x1 x2/2 y1 y2/2. సో a + 0/2 అంటే ఇప్పుడు మనకి ఏ పాయింట్ ఏమో A,0, B పాయింట్ ఏమో 0, B కదా. ఇది x1 y1, ఇది x2 y2 కదా. మిడ్ పాయింట్ అన్నప్పుడు ఏంటి ఫార్ములా అవుతుంది, x1 + x2/2 y1 + y2/2. ఓకే, ఇది అవుతుంది. సో p, q = x1 x2 అంటే a + 0/2 0 + b/2. సో a/2, b/2. a/2 = p, b/2 = q. సో నీకు ఏ వాల్యూ B వాల్యూ వచ్చింది కదా. ఇంతకుముందు లాగానే ఏదైనా కానీ ఏ వాల్యూ B వాల్యూ తెచ్చుకోవాలి, అది తీసుకెళ్ళి మన x/a + y/b = 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో a = 2p, b = 2q కదా. సో x/2p + y/2q = 1. 1/2 అనేది కామన్ కాబట్టి నేను 1/2/d తీసుకొచ్చి x/p + y/q = 1. 1/2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే x/p + y/q = 2. ఇది స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. ఇది ఒక డిఫరెంట్ ఫామ్. ఇక్కడ మిడ్ పాయింట్ అన్నారు కాబట్టి మనం ఇలా సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.